నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రకు చెందిన దెగ్లూర్ షాహర్ స్వచ్ఛతా జాగర్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో అంజనాదేవి సహకారంతో సంస్థ సభ్యులు రెండోసారి బాసరను సందర్శించి ఆలయ పరిసరాలు, గోదావరి ఘాట్ల ప్రాంతంలో శ్రమదానం చేశారు. చెట్లు నాటడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 11 ఏళ్లుగా ప్రతి ఆదివారం దెగ్లూరులో స్వచ్ఛత ఉద్యమం కొనసాగిస్తున్నామని సంస్థ సభ్యుడు సూర్యకాంత్ స్వర్ణకార్ తెలిపారు. స్వచ్ఛ భారత్ లక్ష్యంగా యువత, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరి నదికి చాలా ఇష్టమైనది దీపారాధన. ఎవరి భక్తులకు వాడే బాధ్యులు. ఇప్పుడు మాకు ఇక్కడ దొరికింది, భక్తులు తెచ్చిచ్చారు. అనౌన్స్మెంట్ రూమ్ దగ్గర ఉంది, వెళ్ళగలరు. మొబైల్ ఫోన్ అలాగే ఒక భక్తురాలి యొక్క పర్సు పోయింది. దయచేసి అమ్మవారి గుడి శారదమ్మ అంటే సరస్వతి గుడిలో ఈ రోజులో మా దెగ్లూరు షేర్ స్వచ్ఛత జాగర్ నుంచి వచ్చి స్వచ్ఛత చేస్తూ ఉంటాము. అంజనమ్మ మా యువగారు స్వచ్ఛగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, మీరంతా మంచిగా ఉంటేనే, మీరంతా ఆరోగ్యం మంచిగా ఉంటేనే మంచి. కానీ అంటే పర్యావరణ దినం అంటే ఈయన కూడా హరిత గార్డెన్ అని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో బాసర గోదావరి నదిలో దెగ్లూరు స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈవో అంజనాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో భక్తులకు సేవ అందించే ఉద్దేశంతో, అలాగే పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం కాపాడడానికి ఇక్కడ వచ్చిన భక్తులకు ఇక్కడి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించారు. చెట్లు పెంచితే మానవాళి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహ్లాదంగా మనిషి జీవనం కొనసాగుతుందని, గ్రీనరీని పెంచడం వల్ల మనిషి జీవన మనుగడ సాధ్యమవుతుందని, అలాగే నదిని కాలుష్య రహితంగా ప్రతి భక్తుడు కృషి చేసి కాలుష్య రహిత నదిగా పూజాధికారులు కాకుండా ఇతర వస్తువులను నదిలో వేసి కాలుష్యం చేయరాదని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు భక్తులకు అవగాహన కల్పించారు. స్టార్ 9 న్యూస్, ధర్మారావు.